దానికి మెయిన్ ఏముండాలి అంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి, హృదయంలో సందేహం ఉండకూడదు. అర్థమైందా? అంతేకాదు ఆయన యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉంచి ఇంకా అది జరిగిపోయిందని కూడా నమ్మాలి. అటువంటి ప్రార్థన దేవుడు గొప్ప ఫలితాలు ఇస్తాడు. హల్లెలూయా. అయితే సాతాను ఏం చేస్తుందంటే దేవుని మీద విశ్వాసం ఉంచనివ్వకుండా నీ దృష్టి అనేక విధాలుగా మరలుస్తుంది. అర్థమవుతుందా? నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం జరగాలన్నా, నువ్వు గొప్ప ప్రార్థన చేయాలని, గొప్పగా ఉపవాసాలు ఉండాలని, అర్థమవుతుందా? ఎక్కువ ప్రార్థన చేయాలని, ఎక్కువ బలం ఉపయోగించాలని, గట్టిగా చేయాలని చెప్తూ ఉంటుంది. కానీ మెయిన్ కాన్సెప్ట్ అది కాదు. సమస్య ఇంకో మాట కూడా చెప్తుంది అబ్బా. అదేంటంటే నీ సమస్య తీరాలంటే అబ్బో చాలా సమయం పడుతుంది, ఇది చాలా పెద్ద సమస్య. చిన్న చిన్న సమస్యలు అయితే వేరు అని ఆ సమస్య మీద పదే పదే నీ మైండ్ తిప్పుతూ ఉంటుంది. కానీ దినాన సమస్య నీ మీద అధికారం చేయకున్నట్లు, అది ఎటువంటి సమస్య అయినా సరే నువ్వు విజయం పొందాలంటే నీ దృష్టిలో దేవుణ్ణి ఎంత గొప్పగా తలుస్తావో అంత గొప్ప కార్యాలు చూస్తావు. అర్థమవుతుందా? దేవుణ్ణి నువ్వు ఏ విధంగా గొప్పగా తలుస్తావో, గొప్పగా విశ్వసిస్తావో, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అర్థమైందా మీకు? నేను ఒక విషయం చెప్తా. నువ్వు అనుకోవచ్చు దేవుడు 10,000 అడిగితే ఇస్తాడు, 20,000, కోటి రూపాయలు ఇస్తాడా? ఇలా అది నాకా? ఎక్కడ దేవుడు కనపడ్డు. ఎలా ఇస్తాడు? ఒకటి. నాకెందుకు ఇస్తాడు? ఒకటి. నాకు ఇస్తాడా? ఒకటి. అర్థమవుతుందా? ఇన్ని విధాలుగా చూస్తాం కానీ ఆయన ఇవ్వగలడు అని చూడగలమా? చూడనివ్వదు శాస్త్రం. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు నీ హృదయంలో ఎంతసేపు దేవుణ్ణి నువ్వు ఎంత గొప్పగా తలుస్తావో, ఊహిస్తావో, హెచ్చిస్తావో, ఘనపరుస్తావో, విశ్వసిస్తావో అంత గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితంలో చిన్ని చిన్ని కార్యాలు చూస్తున్నావా? దేవుణ్ణి అంత తక్కువగా చూస్తున్నావా? నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నావా? దేవుని అంత గొప్పగా హెచ్చేస్తాం. మనం ఒక్కొక్కరి జీవితాలు గొప్ప అద్భుతాలు జరిగాయని విన్నప్పుడు చేస్తాడు దేవుడు, నిజమే, ఆయన చేయగలిగే దేవుడు. అటువంటి విశ్వాసం మనకు ఉండాలని ఆలోచించాం. అంత గొప్ప కార్యం ఆయన ఎడలు జరిగిందంటే ఆయన ఎంత గొప్ప ప్రార్థనాపరుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత శక్తిమంతుడో. అర్థమవుతుందా? ఇవే ఆలోచనలు చేస్తూ ఉంటాం. అర్థమైందా మీకు? పరిశుద్ధత, శక్తి, బలము అన్నీ ఆయన యందు విశ్వాసంలోనే అన్నీ వచ్చేస్తాయి మనకి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఈ కార్యము నాకు చేస్తాడా అంటే నీ వైపు, సమస్య వైపు, పరిస్థితుల వైపే చూస్తున్నావు తప్ప నీ దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన ఎంత ఉన్నతంగా ఊహిస్తావో నీ ద్వారా అంత గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మనం పాత నిబంధనలో చూసుకుంటే విశ్వాసము గురించే దేవుడు మాట్లాడమంటున్నాడు మీకు. అందుకే నేను చెప్తున్నా. పాత నిబంధనలో చూసినట్లయితే కాలేబు, యెహోషువ ఏమంటున్నారు? కనాను దేశం దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. అంతే, ఇస్తానన్నాడు, నమ్ముతున్నాం ఆయన్ని, ఇస్తాడు. కానీ మిగతా 10 గోత్రాల వాళ్ళు ఏమంటున్నారు? లేదు, నిజంగా పాలు తేళ్లు ప్రవహించే దేశమే కనాను దేశం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అంటే దేవుడు కనపట్టలేదు వీళ్ళ దృష్టిలో. సమస్య చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారంటే ఆల్రెడీ కనాను దేశంలో ఆక్రమించుకొని ఉన్న ఆ యొక్క ఆజానుబాబులు అంట, దీర్ఘదేహులు అంటాళ్ళు, వాళ్ళ కంటికి వెళ్ళి మెడతల్లా ఉన్నారంట. అర్థమవుతుందా మీకు? ఆ కనానీయులు చూస్తున్నారు. వీళ్ళు అయ్య బాబోయ్ అంటే వాళ్ళు నిజంగా అయ్య బాబోయ్ వాళ్ళు మామూలు కాదు అంటున్నారు. వీళ్ళు అదేమైంది? ఆ సమస్యని హెచ్చిస్తున్నారు కాబట్టి ఈ 10 గోత్రాల వాళ్ళని ఆ సమస్య మింగేసింది. అర్థమైందా మీకు? వీళ్ళిద్దరూ అంటున్నారు, కాలేబు, యెహోషువ వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏమీ చేయలేరు,
మన దేవుడు ఉన్నాడు, వాళ్ళు ఏమీ చేయలేరంటే ఆ సమస్యని వీళ్ళు జయించారు. మీకు అర్థమైందా? వాళ్ళందరినీ జయించి వీళ్ళు ఆక్రమించారు కనాను దేశం. మిగతా 10 గోత్రాలు అన్నారు లేదు లేదు, వాళ్ళు దీర్ఘదేవులు ఆజాన్వాహులు, వాళ్ళ కంటికి మేము మిడతల్లో ఉన్నాం, మా కంటికి కూడా అలాగే కనపడుతున్నాం వాళ్ళ ఎదురుగా అని వాళ్ళని హెచ్చిస్తే అదే సమస్య మింగేసింది. ఈ రోజు నీ సమస్య హెచ్చిస్తే ఆ సమస్య నిన్ను ఏం చేస్తుందంటే పడగొట్టేస్తుంది, తొక్కేస్తుంది, అణిచేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి సమస్యని కానీ, సమస్యని తీసుకొచ్చిన శత్రువుని కానీ, నిన్ను కానీ, నీ చుట్టూ పరిస్థితులు కానీ చూడొద్దు. నీ పక్షాన ఉన్న దేవుడిని నువ్వు ఎంత గొప్పగా చూస్తావో అంత గొప్ప కార్యాలు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మీద నువ్వు నీ ఎడల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చూడవలసింది నీ దేవుని గొప్పతనం, నువ్వు చూడవలసింది నీ దేవుని బలం, నువ్వు చూడవలసింది నీ దేవుడు ఆల్రెడీ సిలువలో నీకు సమస్తం ఇచ్చివేసి నీ చూడు, నీ కోసం సమస్తము చేసేసింది చూడు. నువ్వు ప్రతిదినం చూడవలసింది సమస్యని కాదు, నేను పడిపోతున్నా, నేను కృంగిపోతున్నాను కాదు, నీ బలము, నీ శక్తి, నీ ప్రార్థన, నీ తెలివితేటలు, ఇవి కాదు నువ్వు చూడవలసింది. నువ్వు నిరంతరము చూడవలసింది సిలువలో ఆయన నీ కొరకు ఏం చేసి ఉన్నాడో చూడు, నీకేమి ఇచ్చున్నాడో చూడు, ఏమి సంపూర్తి చేసున్నాడో చూడు, ఆయన ఎంత బలవంతుడో చూడు, ఆయన ఎంత శక్తివంతుడో చూడు, నీ ఎడల ఏదైనా చేసేసి ఉన్నాడని చూడు. విశ్వాసము ద్వారానే అది పొందుకోవాలని గ్రహించు. అందుకే నమ్ముట నీ వలనైతే అంటున్నాడు, విశ్వాసము ద్వారా పొందుకో. ఆల్రెడీ నీకు ఇచ్చి ఉన్నదాన్ని విశ్వాసం ద్వారా పొందుకోమంటున్నాడు. అంతేకాదు దేవుడు అంటున్నాడు నీ విశ్వాసం ద్వారా ఆయన కదలాలని చూస్తున్నాడు. నీ విశ్వాసం గొప్పదైతే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, నీ విశ్వాసం తక్కువైతే ఆయన తక్కువ కార్యాలు చేస్తాడు. అవునగా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రూస్లీ వచ్చాడు అనుకోండి, బ్రూస్లీ అనుకోవచ్చు మనసులో. బ్రూస్లీ దగ్గరికి వచ్చి కొంచెం టెస్ట్ పెడతామంటే పెట్టండి అంటాడు. ఒక చిన్న కుర్రోని తీసుకొస్తే ఏమంటాడు, పక్కది వద్దాడు తేడా. కొంచెం పెద్దోని తీసుకొస్తే ఆయన్ని కూడా ఇది నా బలానికి సరిపోదు. ఇప్పుడు బ్రూస్లీకి సమూచి అంటే ఆడు కూడా కరాటే ఏంటాడు మార్షల్ ఆర్ట్స్లో బాగా ఉత్తీర్ణుడై ఉండాలి, మంచి ఆడికి సమబుద్ధి తీసుకొస్తే మంచిది తీసుకొచ్చాడు అని వాడు చాలా ఇంట్రెస్ట్గా యుద్ధం చేస్తాడు. అవునా కదా? అలాగే దేవుని శక్తికి తగిన కార్యాలు మన విశ్వాసంతో జరిగించేవారమే. హల్లెలూయా! మీకు అర్థమైందా? దగ్గర దగ్గర 60 లక్షల మంది అంతమంది ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు. కనాను దేశం వెళ్ళడానికి 11 రోజులంత ప్రయాణం అంట, వేరే దారి. కానీ ఎర్ర సముద్రం గుండానే తీసుకొచ్చాడు. ఆ దారి వెంటే వెళ్ళమన్నాడు. కానీ మోషే దేవుని నమ్మి మాట ప్రకారం వెళ్తే ఎర్ర సముద్రమే పాయలై ఆరిన నేల కనబడి గొప్ప అద్భుతం. అవునా కాదా? అది ఈరోజు నీ ఎడల కూడా చేస్తాడు. అది నువ్వు విశ్వాసం ద్వారా కలగాలి. నీ విశ్వాసము నీ జీవితంలో చేసే అద్భుతాలు అనేక హృదయాలను వెలిగించాలి. అర్థమవుతుందా? నీ జీవితం ఎలా సాగుతుందంటే విశ్వాసము ద్వారా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అన్నయ్య జీవితం ఎలా సాగుతుంది అంటే జీతం ద్వారా, రైల్వే జాబ్ జీతం ద్వారా కొనసాగుతుంది. మా అమ్మ జీవితం పెన్షన్ ద్వారా కొనసాగుతుంది. మా ఉమా జీవితం వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ జీతాల ద్వారా సాగుతుంది. మరి నాది ఎలా సాగుతుంది అంటే దేవుడు, ఎందుకంటే సంఘం ద్వారానే మాట్లాడు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. అర్థమవుతుందా? నీతో ఉంటాను అన్న వాళ్ళు ముందే పొడుతారు. అర్థమవుతుందా? ఉన్నాడా లేదా ఇస్కరియోతు యూదా? డబ్బు సంచి ఎవరికి ఇచ్చారు? ఆడే పొడిసేసాడు యేసు ప్రభువుని. అవునే కదా? సంఘంని ఎప్పుడు నమ్మకూడదు, ఏ మనిషిని నమ్మకూడదు. ఒకవేళ రేపు సేవకులు కాబోయే వాళ్ళైనా సంఘాన్ని చూసుకొని అస్సలు అడిగేయకూడదు. ఈవేళ ఉన్న వాళ్ళు రేపు ఉండరు. మన ఆధారం సంఘం అవ్వకూడదు.
మన ఆధారం మనుషులు అవ్వకూడదు, మన ఆధారం కేవలం దేవుడే అవ్వాలి. నేను సేవ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎంతోమంది నమ్మకంగా చేరి, ఎంతోమంది వెన్నుపోటు పొడిచి, ఎంతోమంది వెనకపోయారు. ఏ మనిషిని నమ్ముకొని ఉంటే నేను నెక్స్ట్ కృంగిపోతాను కదా, అమ్మో ఈ మనిషి మీద ఆధారపడ్డాను, ఈరోజు ఈ మనిషి నన్ను మోసం చేశాడు, రేపు నా పరిస్థితి ఏంటి అని భయపడతాను కదా. ఇది సంఘం మీద ఆధారపడింది కాదు, సంఘము నన్ను పోషించట్లేదు, సంఘము నన్ను ధైర్యపరచట్లేదు, సంఘం మీద బేస్ అయ్యేదే లేదు. నేను అనుకున్నది దేవుని మీద. నాకు సమస్య వస్తే మనుషులు పోగేసుకోను, నాకు సమస్య వస్తే మనుషుల దగ్గరికి పరుగులెత్తను, మరింత దేవుని మీద నేను అనుకుంటాను. అది మనకి మేలు. అర్థమవుతుందా? ఎన్ని సమస్యలు వస్తే అంతగా దేవుని శక్తి మన ఎడల పనిచేస్తుంది. కానీ నా లైఫ్ చూసినట్లయితే ఎలా వెళ్తున్నావు అంటే విశ్వాసం. మీకు ఏదన్నా సమస్య వస్తే ఎవరి దగ్గరికైనా వెళ్తారేమో, నేను వెళ్ళే అవకాశమే లేదు. ఎలా వెళ్తానో ఏమని అంటారు. నేను ఆధారపడే దేవుని మీదే. అర్థమవుతుందా? ఎన్నోసార్లు నా లైఫ్లో ప్రభా నిన్నే నమ్ముకున్నాను, నువ్వు నన్ను పోషిస్తావు నమ్ముతున్నాను అని చెప్పి నేను ఒక ఇంటది విషయంలోనే కాదు, ఏదన్నా పరిచయంలో కానీ ఎక్స్ట్రాగా కదిలితే సడన్గా డిస్టర్బ్ చేసేస్తుంది. సంఘంలో గుప్పుళ్ళు మూసేస్తుంది, కొంచెం కూడా లేకుండా అందరు గుప్పుళ్ళు మూసేస్తుంది. అప్పుడు నాకేమని చూపిస్తుంది తెలుసా శాతాను, ఇప్పుడు ఎలా వస్తుంది నీకు అని అడుగుదామని చూస్తుంది. నేను అంటాను, సరే నేను ఈ చూసి బతకట్లేదు, నా దేవుడు ఇస్తాడు అంటే నా కాన్సన్ట్రేషను మనుషుల మీదకి, ధనం మీదకి, పరిస్థితుల మీదకి తిప్పి నన్ను భయపెట్టాలి, నన్ను కృంగదీయాలని చూస్తుంది. నేను ఒకటే బేస్ అయిపోతాను. నాకు దేవుడు వెళ్ళమన్నాడు, నన్ను దేవుడు చూసుకుంటున్నాడు, ఈ పరిచర్య దేవుంది, ఇది నాదేం కాదని నేను ఆయన వైపే చూసినప్పుడు అన్నీ చక్కబడతాయి సమయానికి. ఆ విశ్వాసంతో ఉంటే ఒక్కోటి పుట్టుకొచ్చినట్లుగా దేవుడు ఒక్కొక్క మెట్టు మళ్ళీ ఎక్కిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ఎవరి మీద అనుకుంటున్నాను? దేవుడి మీద అనుకుంటున్నాను. హల్లెలూయా. నా దేవుడు అంటాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు అంటాడు, ఎందుకు ఇంకా చిన్న చిన్న విషయాల మీదే ఇంకా గొప్ప కార్యాలు నీలో జరగాలని ఆశించు. సమస్యలు ఏంటి ప్రభు అంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు వద్దా, నేను గొప్పగా కథలొద్దా అని దేవుడు మాట్లాడతాడు. ఒక్కోసారి ఆలోచన లేక పరిగెడుతూ ఉంటే దేవుడు డోర్స్ మూసేస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఏంటి ప్రభు అంటే, నా ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూడాలి. హల్లెలూయా. నీ విశ్వాసము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. మోషే దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా ఎర్ర సముద్రం పాయలు కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ అరణ్యంలో పోషించాడు. అర్థమవుతుందా మీకు? ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతటినీ కూడా అన్ని కనాను దేశం నడిపించడానికి దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు జరిగినప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు అదే కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ అవిశ్వాసమే నీ కదలనివ్వట్లేదు. నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన అంతా ఎలా ఉంటుందంటే, ప్రభా నేను పలానా చోట ప్రయత్నిస్తున్నాను, ఆ ప్రయత్నం ఫలింపివ్వు అని అడుగుతావు. ఎందుకు నువ్వే ఇవ్వని ఎందుకు అడగవు? ఇచ్చి ఉన్నాడని ఎందుకు స్తుతించి విశ్వాసంతో ముందుకు సాగు? క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు. దేవుడు ఇచ్చి ఉన్నాడని నమ్మి, నువ్వు అడిగిందల్లా ఇచ్చి ఉన్నాడని నమ్మి ఎందుకు స్తుతించవు? ఎందుకు ఆయన ఇచ్చి ఉన్నాడని విశ్వాసంతో అడుగులు వేయవు? నువ్వు అలా అడుగులు వేసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అది పరిచర్యలోనే కాదు, అది సువార్త చెప్పడంలోనే కాదు, అది ఆత్మను సంపాదించడంలోనే కాదు, నీ జీవితంలోనే కాదు, ఆయన శక్తిని కదలనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుతాలు జరగనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. చేయగలిగిన దేవుడు, నమ్మితే చేసి నీకు దాచించినవన్నీ కూడా నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు కదలటం లేదు? స్వస్థత ఆవిడ ఎలా తీసుకుందంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె విశ్వసించి ఆయన వస్త్రం చెంగు ముట్టుకొని తీసుకుంది. ఆయన అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే, నేనేం చేయలేను. నీ విశ్వాసము అంత గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఈరోజు నీ విశ్వాసము నన్ను కదలనివ్వు. నీ జీవితంలో ఈరోజు నీ విశ్వాసము నీ జీవితంలో అద్భుతాలు జరిగేలా చేయను, స్వస్థతలు జరిగేలా చేయను. అది చూచిన వారు ఆధారపడేది మనుషుల శక్తి, మనుషుల జ్ఞానము. కానీ నీ ఆధారము దేవుడైనప్పుడు ఆ దేవుని యొద్దకు అనేకులు నడిపించబడతారు. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతటా ఎప్పటికీ న్యూస్ చెప్తున్నారు. విన్నారా మీరు? న్యూస్ విన్నారా? వాళ్ళు ఇజ్రాయేలు, వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ దేశం వాళ్ళని ఓడించలేదని చెప్తున్నారు న్యూస్లో. అంత గొప్పగా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత గొప్పగా ఆ దేవుణ్ణి కదలిస్తున్నారో ఆలోచించు. పాత నిబంధనని చూసుకొని వస్తే అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కాబట్టి నీ దేవుడు ఎంత గొప్పవాడు ఇతరులు చెప్పాలంటే నువ్వు విశ్వాసము ద్వారా కదలాలి. నువ్వు ఆ విశ్వాసం అనే పెట్టుబడి పెట్టలేదు. విశ్వాసమే కదా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అది తీసి రోమియోలకు రాసిన పత్రిక 1:17. రోమియోలకు రాసిన పత్రిక 1:17. రోమియోలకు రాసిన పత్రిక 1:17 చదవండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తామండి? ఎలా జీవించాలి? నీతిమంతుడు అనేవాడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాస మూలముగా జీవించేవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అనేవాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఆ విశ్వాసం ఇక్కడే నీకు లేనప్పుడు దేవుని యందు ఎలా పరలోక రాజ్యం వెళ్తావు? నేను తీసుకెళ్తాడని నమ్ముతున్నావు? మరి ఆయన పునరుత్థానుడు అయ్యాడని నమ్ముతున్నావా? మృతుల్లో నుండి లేపుతాడని నమ్ముతున్నావా? అంత నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు నీ జీవితంలో నీకు కావలసిన సమస్తం ఇస్తాడని ఎందుకు నమ్మట్లా? అది నమ్ముతున్నప్పుడు ఇది నమ్ముతావుగా. ఇది నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అది కూడా పొందుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నిజంగా దేవుడు అంటున్నాడు, నమ్మకం ద్వారా వెళ్తావు. ఆయన రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నావు. ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నావు. నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాను, మృతుల్లో నుండి లేపుతాడని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నావు. మరి అది నమ్మినప్పుడు నీ కోసం శిలువ మరణం పొంది జయించి తిరిగి లేచాడన్నప్పుడు ఆ శిలువలో సమస్తాన్ని నీకు ఇచ్చి ఉన్నాడని నమ్ముతున్నావా? మరి అది విశ్వాసము ద్వారా పొందుకుంటున్నావా? అది విశ్వాసం ద్వారా పొందుకున్నప్పుడు అది పొందుకుంటావు. ఇది పొందుకోలేనప్పుడు అది ఎలా పొందుకుంటావు? హల్లెలూయా. కానీ విశ్వాసము ద్వారానే నువ్వు పొందుకోవాలి. విశ్వాసం అనే పెట్టుబడి పెట్టాలి. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుని ఎంత గొప్పగా చూస్తావో సమస్య కన్నా అధికంగా అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీ సమస్యని అణిచేస్తుంది, కృంగదీసేస్తుంది, విజయం రావట్లేదంటే నీ సమస్య కన్నా దేవుణ్ణి నువ్వు తక్కువగా చూస్తున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది అంటారు చాలా సమస్య కృంగదీసేస్తుందండి, చాలా అప్పుల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి అంటే ఏమని చేయాలి? ఇక్కడ ప్రార్థన కన్నా నీ విశ్వాసం కావాలి మేము. హల్లెలూయా. అన కదా, ప్రార్థన చెయ్యండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వు సమస్య కోసం ఏడుతూ కూర్చుంటే అది ఇంకా నేను అడగదుకుంటా. మీకు ఒక మిరాకిల్ చెప్పాలి. ఏంటంటే ఒక అద్భుతం. మొన్న మందిరం కడుతున్నామని ఒక ఆవిడ సంఘంలో కావాలి, వాళ్ళ పిల్లకి సర్టిఫికెట్లు కావాలి. సర్టిఫికెట్లు కావాలంటే ఆ అమ్మాయి చదివిన 2 స్కూళ్ళు కూడా 10th వరకు చదివిన రెండు స్కూళ్ళు చదివిందంట. సగం ఒక స్కూల్లో, సగం ఒక స్కూల్లో, 2 కూడా తీసేసారంట. కానీ ఆ అమ్మాయికి సర్టిఫికెట్లు లేవు. ఏ సర్టిఫికెట్లు? స్టడీ సర్టిఫికెట్ లేదు. ఈ స్టడీ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తే అందులో
మొత్తం ఖర్చు అమ్మాయికి 40,000 అవుతాయి. 40,000 అవుతాయంటే ఆమె ఏం చేస్తుంది, ఒకదానికి 38,000 అంటే 25,000 ఇస్తానని తెచ్చింది. ప్రభువా ఈ డబ్బులు 40,000 అనుకుందండి ఆవిడ. మొన్న చెప్తుంది మళ్ళీ సాక్ష్యం. ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా సర్టిఫికెట్ల పని అయిపోతాయి, ఈ 40,000 నేను మందిరానికి ఇచ్చేస్తాను. అలాగే జరిగితే ఆమె చెప్తుంది సాక్ష్యం, ఏమంటే దేవుడికి విత్తింది ఎంత మాత్రం దేవుడు ఉంచుకోవడం. నా జీవితంలో మిరాకిల్స్ చేశాడు. 40 ముందు 25,000 తెచ్చి ఇచ్చింది నాకు ఆవిడ. బ్యాంకులో 3 నెలల నుంచి డోక్రా కట్టలేదంట ఆవిడ. డోక్రా కట్టడానికి 3,000 ఇచ్చి పంపిందంట. మరి ఏ ధైర్యంతో పంపిందో, ఏదో చెప్పు కట్టండి. అక్కడికి వెళ్ళి చూస్తే బ్యాంకులో 51,000 ఉందంటండి. అసలు ఎలా ఉందో ఆవిడకి తెలియదు. 1కి 10 సార్లు చెక్ చేయిస్తుంటే బ్యాంక్ వాళ్ళు అన్నారంట, ఏమ్మా నీకు ఎక్కువైపోతే చెప్పి మేము తీసుకుంటాము, 10 సార్లు చెక్ చేయిస్తున్నానంటే అసలు ఎలా పడ్డాయి తెలియట్లేదంట. 51,000 ఇచ్చాడంట రెట్టింపు దేవుడు. అదొక మిరాకిల్. ఇంకో మిరాకిల్ అంట, ఒక ఆయనకి 80,000 అప్పు ఉందంట. ఆవిడ ఆ రోజుల్లో ఆధార్లోంచి వస్తుందంట. ప్రవ్వా ఆయన బయటికి రాకూడదు, ఆయన బయటకు వస్తే నన్ను తిట్టేస్తాడు, ఆయనకి డబ్బులు ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తాం అదే జరుగుతుంది తెలుసా. ఆయన బయటికి రాకూడదు అనుకుంటూ వచ్చిందంట. ఆమె కరెక్ట్గా 7 దగ్గరికి వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. అయిపోయింది. ఇంక తిడతాడు, తిట్టినా పడాలి, ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకేమన్నా నేను సిద్ధము అనుకొని ఆయన చూసి, ఏమండి మరి డబ్బులు అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఒకటే అన్నాడంట, అమ్మా నీ కూతురికి నేను ల్యాప్టాప్ కొందాం అనుకున్నా, కొనలేకపోయాను. ఆ డబ్బులు ఇంకేమన్నా పడితే నువ్వు వేసి కొనుక్కో, 80,000 ఇవ్వద్దు అన్నాడు. యావండి 100 రూపాయలు అడుగుతారే మళ్ళీ మనకి వెనక్కి 80,000 వదిలేశారు. ఆవిడ చెప్తుంది, నా దేవుడు 10 రెట్ల 100 రెట్లు ఇచ్చాడని చెప్పాలి నేనని చెప్పి. అర్థమవుతుంది. నేను అందరూ నోరు వదిలేశారు, అందరూ చెప్తుంటాడు సాక్షి. అదొకటి. వాళ్ళ పాపకి ఒక అతనికి హ్యాండిక్యాప్డ్ అయితే ఇల్లు రాలేదంట గవర్నమెంట్, నీకు పెళ్ళి అవ్వలేదు ఇవ్వమన్నారంట. కానీ వీళ్ళ పాపకి ఇచ్చారంట స్థలం. మరి ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, కానీ వీళ్ళ పాపకి శాంక్షన్ అయిందంట, చుట్టూ బేస్మెంట్ కట్టేశారంట. అయితే బ్యాంకులో డబ్బులు పడతాయంట, పడ్డాక వీళ్ళు ఇంకా అమౌంట్ వేసి కట్టిస్తే ఉంటాయంట, బ్యాంకులో కడతారంట. ఆ డబ్బులు కట్టకుండా అలా వదిలేస్తే ఏమీని వెనక్కిపోతాయంట డబ్బులు. కానీ టైం అయిపోయిందంటే వెళ్ళిపోవాలంటే వెనక్కి, కానీ 1,50,000 అలాగే ఉన్నాయంట. ఇంకొక 30,000 కడితే అక్కడ ఇల్లు కట్టడం మొదలెట్టేస్తాను. నాకు అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తుంటారు. నిన్న ఆ మిగతా 15,000 కూడా ఇచ్చేసింటారు. విశ్వాసం అంతలా పనిచేస్తుంది. మనం అనుకుంటాం, ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు, ఎలా ఇస్తాడు దేవుడు, ఎలా, ఇవన్నీ నీకెందుకు? విశ్వాసం ఉంచాయని మీద విశ్వాసం. నీ విశ్వాసం ఎంత, నువ్వెంత గొప్పగా దేవుడు చూస్తా అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు సమస్యని గొప్ప చేసేసి దేవుడు తక్కువ చేస్తున్నావా, అందుకే సమస్య తీరట్లేదు, సమస్య నిన్ను అణిచేస్తుంది. కానీ సమస్యకు మించి గొప్పవానిగా దేవుడిని చూడు. కాలేబు యెహోషువ సమస్యను తక్కువ చేశారు, దేవుడిని ఎక్కువ చేశారు, సమస్యను జయించారు. మిగతా గోత్రాల వాళ్ళు సమస్యను ఎక్కువ చేశారు, దేవుడిని తక్కువ చేశారు, ఆ సమస్యను మింగేసింది. ఈ రోజు నీ సమస్య నిన్ను తినేస్తుంది, నిన్ను మింగేస్తుంది, నీ బతుకు కుదురుండట్లేదు. కారణం ఏంటంటే సమస్యను ఎక్కువ చేస్తున్నావు, దేవుడిని తక్కువ చేస్తున్నావు. నీవు దేవుడిని ఎక్కువ చేసినప్పుడు, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, అవి ఎలా అంటే రహస్యంగా కాదు బహిరంగంగా చేస్తాడు దేవుడు. ఆయన ఎరుగని ప్రజలు ఆయన మహిమను తెలుసుకున్నట్లుగా కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన కదలివ్వని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు ప్రయత్నాలు చేస్తావు, ఎందుకు నువ్వు కంగారు పడతావు, ఎందుకు సొంత ఆలోచనలు, ఎందుకు సొంత ప్రయత్నాలు, నీ దాకా సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య నీకే ఎందుకు కలిగింది, ఆ సమస్యలో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చేయు అద్భుతం అనేక హృదయాలను వెలిగించడానికి, నీ జీవితాన్ని ఆ విశ్వాసంలో స్థిరపరచడానికి దేవుడు చేస్తున్నాడు. నువ్వు అది ఎరగాలి.
నాకే ఎందుకు సమస్య, నాకే ఎందుకు సమస్య, అందరి మార్గాలు ఈజీగా వెళ్ళిపోతున్నాయిగా, నాకు అలా వెళ్ళిపోవచ్చుగా అని అడిగితే అందరి జీవితాల్లో దేవుని మహిమ కనబడటం లేదు. వాళ్ళకి మంచి జాబ్ ఇచ్చేసావు, వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చేసావు, అవునా కదా? నాకు ఇచ్చే కాదు, వాళ్ళకి జాబ్ ద్వారా పోషింపడితే నిన్ను డైరెక్ట్ దేవుడే పోషిస్తాడు, అవునా కదా? వాళ్ళకి ఆశ్రయం ఇల్లు అయితే నీకు ఆశ్రయం ఏసే. యేసుని దాటి ఏది రాదు, అది తుఫాన్ అయినా, అది భూకంపమైనా, అవునా కదా? మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మొన్న టోల్ గేట్ దగ్గర బెంచ్ కార్ అంట, బెంచ్ అని ఏదో కారు సంథింగ్, ఇక తిరుగులేని కారు, ఏదో ట్యాంక్ వచ్చి లారీతోని ట్రక్తోనే కానీ ట్యాంక్, ఆయిల్ ట్యాంక్ మరి ఏం ట్యాంక్ వచ్చి కరెక్ట్గా అతని కారు మీదే పడింది. అక్కడ అయిపోయింది. అక్కడే ఎందుకు పడాలి? కారు ప్రొటెక్షన్ అయిందా? బహుశా సైకిల్ మీద వెళ్ళి కూడా అనుకుంటాడు వర్షం పడుతుంటే కారులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అవునా కాదా? అనుకుంటారా అనుకోరా? ఆ కారులో ఉన్న చచ్చిపోతే అమ్మ బాబాయ్ అనుకుంటాడు, బతికున్నాడు అనుకుంటారా అనుకోరా? కాబట్టి ప్రొటెక్షన్ అనేది, ఆశ్రయం అనేది, ఆధారం అనేది నీకు యేసయ్య అవ్వాలి. చూపించుకో, వాడికి మంచి ఇల్లు ఉంది, వాడికి మంచి జాబ్ ఉంది, వాడికి మంచి ఫ్యామిలీ ఉంది, వాడికి మంచి ప్రొటెక్షన్ ఉందని చూపిస్తుంటే ఈయన తక్కువ చేస్తున్నావు, అవి ఎక్కువ చేస్తున్నావు. అర్థమవుతుందా? నాకు యేసు ఉన్నాడు, అవునా కదా? పాట పాడతాను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటాం అన్నమాట. నిజంగా నీ ఉంటే చాలు నాకు యేసయ్యా అంటాం, కానీ పెదవులతో అది కాడకి అది ఉంది ఇది ఉందని అడుగుతాం, అవునా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉంటే చాలు. ఆయన ఎంత గొప్పగా చూస్తావో అంతకంటే గొప్ప కార్యాలు నీ లైఫ్లో చూస్తావు. ధనవంతుడి కన్నా గొప్పగా చూడు, అవునా కదా? రాజులు, అహాబు సమయంలో రాజులు, అనేక మంది పస్తులు ఉంటే ఏలియాని, సారెపతు స్త్రీని, ఆ బీద విధవరాల్ని దేవుడు పోషించాడా లేదా? పంట కూర్చుకోక్కర్లొద్దు, అవునా? ఆహారం కోసం వెతుక్కోక్కర్లొద్దు. ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు. తొట్టులో పిండి అయిపోవట్లేదు, గుడ్డులో నూనె అయిపోవట్లేదు. అర్థమవుతుందా? మనం విశ్వాసం ద్వారా పోషింపబడతాం, విశ్వాసం ద్వారా స్వస్థపరచబడతాం, విశ్వాసం ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం. విశ్వాసం కావాలని దేవుడు మాట్లాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీ జీవితాల్లో అద్భుతాలు జరిగించేలా చేసింది. నీ విశ్వాసము దేవుడిని కదల్ని, నీ విశ్వాసము నిన్ను చూస్తున్న అన్యులు ఆశ్చర్యపో రీతిలో ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరిగినవి. సమస్య వచ్చినప్పుడు కృంగిపోక, భయపడిపోక, ఏమైపోతుందని కంగారు పడిపోక, దేవుడు నీ ద్వారా మహింపరచుకోవడానికి అవకాశం వచ్చినదని నువ్వు అప్పగించుకో. విశ్వాసం ఉంచు చాలు. అగ్నిగొండంలోకి తోసివేసినప్పుడు విశ్వాసం ద్వారా రాజ్యం అంతా కూడా దేవుని యొక్క శక్తిని చూడగలిగారు, కేవలం విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి దినాన్ని దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము నీ సమస్య కన్నా దేవుని మీద అధికంగా పెట్టు. సమస్యను ఎక్కువ చేయకు, దేవుని గొప్ప చేయి. నీవు దేవుని మీద ఉంచే విశ్వాసం, నువ్వు దేవుని ఎంత గొప్పగా చూస్తావో ఆ విశ్వాసం నీ జీవితాల్లో బలమైన కార్యాలు జరగనిస్తాయి. నువ్వు దేవుని తక్కువ చూస్తున్నావా, తక్కువ కార్యాలు చూస్తున్నావా, తక్కువ చేసి చూస్తున్నావా, సమస్యను ఎక్కువ చేస్తున్నావా, ఆ సమస్య నిన్ను మింగేస్తుంది. నువ్వు దేవుని ఎక్కువ చేస్తున్నావా, సమస్యను తక్కువ చేస్తున్నావా, కొట్టివేయబడుతుంది సమస్య. హల్లెలూయా. కానీ నీ జీవితంలో కథలనిచ్చేది నువ్వు యేసుని, నీ విశ్వాసమే. నువ్వు ఆయన గొప్పగా కథలనిస్తావో, అసలు కథలనివ్వకుండా ఆపేస్తావో, అది నీ విశ్వాసమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదియో లేదు. హల్లెలూయా. ఇది దేవుడు చేయలేడు, ఇది అడుగుతామా, ఇది మనం చేసేసుకోవచ్చు కాదు. ప్రతిదీ కూడా విశ్వాసం ద్వారా నువ్వు కదిలితే విశ్వాసం నీతిమంతునిగా మారుస్తుంది. నీతిమంతులే నిత్య రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు నీ విశ్వాసాన్ని ప్రతి దినం నువ్వు నడవలసింది విశ్వాసంతో నడవాలి. నన్ను వెంబడించుము అంటే ఆయన ఎలా వెంబడిస్తాం? విశ్వాసంతో వెంబడిస్తాం. విశ్వాసంతో వెంబడించడమే ఆయన వెంబడించు అంటే విశ్వాసంతో కదలడమే ప్రతిదినం
ఆయన వెంబడించు. హల్లెలూయా. ఆయన వెంబడించాలి అంటే ఆయన వెంబడిస్తున్నాడు. అద్భుతాలు చూడాలంటే నువ్వు ఆయన ఎంత గొప్పగా చూస్తున్నావు అంత గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించు.